బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పాకిస్తాన్ పరిస్థితి రోజు రోజుకి దయనీయంగా మారుతుంది. అయితే పాకిస్తాన్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది బిఎల్ఏ. అటు పాకిస్తాన్ ఆర్మీ ఇటు బిఎల్ఏ మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అటు బిఎల్ఏ ఆర్మీ అయితే అటు మ్యాంగో చేరు ఆ ప్రాంతాన్ని అయితే స్వాధీనం చేసుకుంది. అటు పాకిస్తాన్ కి వచ్చి మరి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ ఉన్న ప్రజల్ని అటు వెళ్లే వాహనాలని సైతం పూర్తిగా తనిఖీ చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అటు బస్సులను ఆపు మరి తనిఖీ చేస్తుంది బిఎల్ఏ. అయితే మ్యాంగో చెర్ సిటీని ఇప్పటికే పూర్తిగా స్వాధీనం చేసుకుందనే చెప్పాలి. ఇది పాక్ కి మరో షాకింగ్ న్యూస్ గానే మనం చెప్పుకోవాలి. అయితే ఒక పక్కన అటు పాక్ ఆర్మీ ఎవరైతే వచ్చినా సరే వాళ్ళనైతే చెకింగ్ చేసి మరి ఎక్కడికక్కడ కాల్చి చంపుతుంది బిఎల్ఏ. అయితే ఆర్మీకి అనుకూల మిలిషియా వ్యక్తుల కోసం కూడా బిఎల్ఏ అయితే సెర్చింగ్ చేస్తుంది. సో మనకి ఇప్పుడు అక్కడ బిఎల్ఏ ఎలాంటి కార్యకలాపాలు చేపడుతుందనే దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. అటు పాక్ ఆర్మీకి సంబంధించి కొంతమందిని కూడా ఎక్కడికక్కడ కాల్చి వేస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే ఆ ప్రాంతంలో ఉన్న బస్సులను ఆపి మరి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా అటు పరిశీలిస్తుంది, తనిఖీ చేస్తుంది బిఎల్ఏ. అయితే తమ ప్రాంతంలోకి వచ్చిన పాక్ ఆర్మీ వాహనంపై కాల్పులు జరిపారు అటు బిఎల్ఏ బలగాలు. అయితే దీనిలో కూడా కొంతమంది అక్కడికక్కడే చనిపోయిన ఘటన మనం చూస్తున్నాము. అటు స్క్రీన్ మీద మనం ఒకసారి విజువల్స్ లో చూసినట్టయితే కూడా అటు వచ్చిన వారిని వెంటనే ఇమీడియట్లీ కాల్పులకి తెగబడుతుందనే చెప్పాలి. వారి నుంచి అటు ప్రాణాలు రక్షించుకునేందుకు పాక్ ఆర్మీ సైతం అటు పరిగెడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అయినా సరే ఎవరిని విడిచిపెట్టేది లేదంటూ అటు బిఎల్ఏ అయితే అటు పాకిస్తాన్ సొంతం చేసుకునే దిశగా కూడా ఇప్పటికే కొన్ని అడుగులు అయితే వేస్తుంది. అయితే ఇది వరకు కూడా మనం చూసుకున్నట్టయితే పాకిస్తాన్ ఆర్మీని అయితే బిఎల్ఏ కొంతమంది వ్యక్తుల్ని చంపేసింది. డ్రోన్ సహాయంతో కూడా ఆర్మీపై దాడి చేసి సుమారుగా 20 మంది అయితే ఆ డ్రోన్ ఘటనలో కూడా మరణించారు. అయితే ఇప్పుడు తాజాగా ఇటు పాక్ పై ఇంకా అటు దుశ్చర్యలకు పాల్పడుతుంది బిఎల్ఏ. అయితే అటు పాక్ ఆర్మీ బిఎల్ఏ మధ్య ప్రస్తుతం అయితే పరస్పర దాడులు చోటు చేసుకుంటున్నాయి అని చెప్పాలి. పాక్ ఆర్మీ కనిపిస్తే చాలు అస్సలు లేట్ చేయకుండా కాల్పులు జరుపుతుంది బిఎల్ఏ. అయితే అది ఏదైతే మ్యాంగోచర్ సిటీ ఉందో దాన్ని అయితే ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. అయితే కొన్ని కాల్పులు కూడా జరిపారు బిఎల్ఏ బలగాలు. అయితే దీని నుంచి పారిపోయింది కూడా పాక్ ఆర్మీ అయితే ప్రయత్నించింది. అయినా కూడా వారిని వదిలిపెట్టేది లేదంటూ బిఎల్ఏ అయితే కాల్పులు జరిపింది. సో దీంతో ఇది పాకిస్తాన్ కి మరొక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. బిఎల్ఏ బలగాలు అయితే పాక్ ఆర్మీని వేటాడి మరి చంపుతున్నట్టు కూడా ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ ఆర్మీని వదిలేది లేదంటూ వారిపై అటు విరుచుకు పడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ప్రస్తుతం అటు పాకిస్తాన్ పరిస్థితి అయితే ఇంకా దయనీయంగా మారిందనే చెప్పుకోవాలి మనం. हमारा गाड़ी इंटीरियर हमारा गाड़ी इंटीरियर
ఎస్, చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే పాక్ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందనేది కూడా అక్కడ వారి ప్రాంతంలో బస్సులను కూడా ఆపి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది బిఎల్ఏ అయితే పూర్తిగా అటు పాక్ ఆర్మీని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు బిఎల్ఏ అయితే ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. మరో పక్కన అయితే పాక్ ఆర్మీపై కాల్పులు జరుపుతుంది. ఎవరు ఎక్కడ కనిపించినా సరే వారిపై కాల్పులు అయితే జరుపుతుంది. అయితే ఒక పక్క బిఎల్ఏ తమపై దాడి చేస్తుంటే మరో పక్కనైతే బార్డర్ లో భారత బలగాలైతే మోహరించి ఉన్నాయి. ఇది కూడా అటు పాకిస్తాన్ కి మరో పెద్ద సవాలనే చెప్పుకోవాలి. ఏదైతే పెహల్గాం ఉగ్ర దాడి తర్వాత కూడా పాకిస్తాన్ ఆ పరిస్థితి అయితే దయనీయంగా మారింది. ఇప్పటికే బార్డర్ లో భారత బలగాలు అయితే మోహరించాయి. యుద్ధానికి సిద్ధమంటూ కూడా భారత త్రివిధ దళాలు అయితే అటు సరిహద్దు ప్రాంతాల్లో తిష్ట వేసి కూర్చున్నాయి. ఇక సైనిక వాయు జల అంతర్గములతో కూడా డ్రిల్స్ అయితే నిర్వహించాయి. ఈ డ్రిల్స్ అయితే ఇప్పటికే అటు నేవీకి సంబంధించి కానీ అటు అరేబియా సముద్రంలో కూడా దానికి సంబంధించిన డ్రిల్స్ కూడా కంప్లీట్ చేశాయి. అయితే ఏ పరిస్థితుల్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు ఇటువైపు నుంచి భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పాలి. మరో పక్కన ఏ సమయంలో యుద్ధం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఇటు త్రివిధ దళాలు అయితే రెడీ అయ్యాయి. అయితే భారత్ను ఎదుర్కోవాలా లేక బిఎల్ఏను నియంత్రించాలా అని డైలమాలో ఉంది ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి దిక్కుతోచని స్థితిలో ఉందనే చెప్పాలి. మరో పక్కన ఉగ్రదాడి నేపథ్యంలో ఎటువైపు నుంచి కూడా తమకు మద్దతు రాని సిచ్యువేషన్ కూడా ఒకవైపు చూస్తుంది. మరో పక్కన బిఎల్ఏ నుంచి కూడా కొన్ని ఇటు పరిస్థితులను అయితే ఎదుర్కొంటుంది. అటు ఇప్పటికే మ్యాంగోచర్ సిటీని అయితే అటు బిఎల్ఏ తమ ఆధీనంలోకి తీసుకుంది. అక్కడ ఎవరు వెళ్ళినా సరే ప్రతి ఒక్కరిని బస్సులు ఆపి మరి ప్రతి ఒక్కరిని పరీక్షిస్తుంది. అటు ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరీక్షిస్తుంది బల్జిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అయితే. సో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, వీరందరినీ ఎలా ఎదుర్కొంటుందో, ఒక పక్కన బిఎల్ఏని ఎదుర్కోవాలా మరో పక్కన భారత్ ను ఎదుర్కోవాలా అనే డైలమాలో కూడా ఉంది. అతిపెద్ద సవాల్ అయితే భారత్ అనే చెప్పుకోవాలి. అటు సరిహద్దు ప్రాంతంలో భద్రతా బలగాలు అయితే విస్తరించి ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో మరో పక్కన పాక్ కొన్ని కవ్వింపు చర్యలకు పాల్పడినా కూడా నేరుగా వచ్చే ఎదుర్కొనే సత్తా అయితే పాక్కి లేదు. అయితే ఒక్క పక్కన అటు బిఎల్ఏ మరో పక్కన భారత్ ఏటిని ఎదుర్కోవాలి, ముందుకు ఎలా వెళ్ళాలి అనే ఆలోచనలో కూడా ప్రస్తుతం అయితే పాకిస్తాన్ ఉంది. మరో పక్కన ఏ పక్క నుంచి కూడా పాకిస్తాన్ కి అయితే సపోర్ట్ లేదు. ఏదైతే ఉగ్ర దాడికి పాల్పడిందో పాకిస్తాన్ అప్పటి నుంచి కూడా అటు ప్రతి ఒక్కరూ ఇటు భారత్ లో అయితే చనిపోయిన ఉగ్రదాడులు అయితే ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా మద్దతు పలుకుతున్నారు. సో ఇలాంటి ఘటనకు పాల్పడడంతో అటు పాకిస్తాన్ అందరి నుంచి కూడా పూర్తిగా మద్దతు కోల్పోయిందనే చెప్పాలి. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఇంకా దయనీయంగా మారుతుందని చెప్పుకోవాలి. అయితే ఇప్పటికే అటు ఇండియన్ ఆర్మీ బలగాలు కూడా పూర్తిగా సరిహద్దు ప్రాంతాల్లో మోహరించి ఉన్నాయి. దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. మరి పాక్ వీటిని ఎలా ఎదుర్కోబోతుంది? అటు బిఎల్ఏకే కనీసం బిఎల్ఏ నుంచే తమను రక్షించుకోలేని స్థితిలో పాకిస్తాన్ ఉందని చెప్పాలి. మరి అలాంటిది భారత్ని ఎలా ఎదుర్కొంటుంది అనేది కూడా డైలమాలో పాకిస్తాన్ అయితే ఉంది. ప్రస్తుతం అయితే అటు బిఎల్ఏ అయితే దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఒక పక్కన ఆర్మీ ఎవరు కనిపించినా కూడా వారిని అయితే ఎక్కడికక్కడ కాల్చివేస్తూ చంపుతూ వస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది కూడా వేచి చూడాలి. Hava gayri indirim.